నెక్స్ట్ చెవి. ఈ మన చెవి ఏందంటే మనము వినగలిగిన శబ్దాలు ఏంటంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు, 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మధ్య గల ధ్వనులని మనం వినగలుగుతాము. ఇక్కడ 16 నుంచి 40,000 మధ్య ప్రసారం అయ్యే శబ్ద తరంగాలు అన్నారు. ఇది కాదు, 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మనం వాటిని వినగలము. అయితే శరీర సమతాస్థితిని కాపాడేది ఏది అంటే చెవి. శరీర సమతాస్థితిని కాపాడేది చెవి. ఓసారి టెట్లో అడగడం జరిగింది బిట్టు. శరీర సమతాస్థితిని కాపాడేది ఏది అంటే చెవి. అయితే ఈ చెవి కుహారానికి మధ్య చెవి కుహారము నోటి కుహారంతో యూస్టాషియన్ నాళము ద్వారా సంబంధం కలిగి ఉంటుంది. ఈ యూస్టాషియన్ నాళము టెట్లో అడిగారు, డిఎస్సిలో అడిగారు. ఈ యూస్టాషియన్ నాళము ఎక్కడ ఉంటుందంటే చెవిలో ఉంటుంది. దీని యొక్క పని ఏంటంటే మధ్య చెవి కుహారాన్ని నోటి కుహారంతో కలపడము. మధ్య చెవి కుహారాన్ని నోటి యొక్క కుహారాన్ని కలపడము. ఏది అంటే కలిపేది యూస్టాషియన్ నాళము. అయితే ఈ లోపల చెవి వినుటకు ఉపకరిస్తుంది. ఇది కూడా టెట్లో అడగడం జరిగింది. ఇప్పుడు వినడానికి ఉపకరించేది ఏది అంటే అక్కడ 4 ఆప్షన్ ఇచ్చాడు. మధ్య చెవి, లోపల చెవి, చెవి డొప్ప, ఇంకోటి చెవి తమ్మ అని ఇట్లా 4 ఇచ్చాడు. వాటిల్లో కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే లోపల చెవి వినుటకు ఉపకరిస్తుంది. లోపల చెవి వినుటకు ఉపకరిస్తుంది. నెక్స్ట్ దానిని అస్థిగహనం అని, లోపల దానిని త్వచగహనం అంటారన్నమాట. ఇప్పుడు చెవి లోపల వినడానికి ఉపయోగపడుతుంది కదా, లోపల చెవి వినుటకు ఉపయోగకరిస్తుంది. దానిలో అస్థిగహనము, దాని లోపల త్వచగహనం, ఈ రెండు కూడా వినడానికి ఉపకరిస్తాయి. నెక్స్ట్ బోనీ కండక్షన్. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ బోనీ కండక్షన్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద ధ్వనులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ధ్వనులు లేదా చప్పులను కపాలంలోని ఎముకల ద్వారా లోపల చెవికి చేరుట. పెద్ద పెద్ద ధ్వనులను, శబ్దాలను కపాలంలోని ఎముకల ద్వారా లోపల చెవికి చేరడాన్నే బోనీ కండక్షన్ అంటారు. బోనీ కండక్షన్. అయితే మధ్య చెవి కుహారంలో కూటమి, కర్ణాంతరాస్థి, దాగలి ఉంటాయి. ఇది కూడా అడిగాడు టెట్లో. కూటమి, కర్ణాంతరాస్థి, దాగలి ఈ మూడు కూడా ఎక్కడ ఉంటాయంటే మధ్య చెవిలో ఉంటాయి. కూటకము, కర్ణాంతరాస్థి, దాగలి ఈ మూడు కూడా మధ్య చెవి కుహారంలో ఉంటాయి. నెక్స్ట్ ముక్కు గురించి చెప్పుకోదగినది ఇక్కడ అంతగా ఇంపార్టెంట్ అని ఏమీ లేదు. కాకపోతే ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అంటారు. ఇక్కడ సుమారు మనిషి 10,000 రకాల వాసనలు గుర్తించగలడు. ఇంకంతే, చెప్పుకోవడానికి ఇంకేం లేదు ఇక్కడ. నెక్స్ట్ ప్రీవియస్ క్లాసులో నాలుక వాటి గురించి తెలుసుకుందాం.